రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ అనేకమైన కార్యక్రమాలు రాజమండ్రి నగరంలో చేస్తూ తనదైన వినూత్న విధానంతో ముందుకు వెళ్తుంది. మరి 200 దేశాల్లో లక్షలాది మంది రొటేరియన్స్ ఈ సమాజానికి అనేక రూపాల్లో సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా మరి ఈ సంవత్సరం రాజమహేంద్రవరం కళలకు పుట్టినిల్లు, గోదావరి తీరం, ఈ మహానేలలో మహాపురుషుడు, యుగ పురుషుడు అయినటువంటి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు నడయాడిన ప్రాంతం. శ్రీజన ఉద్ధరణకు ఆయన అనేకమైన కార్యక్రమాలు టేకప్ చేసి దాన్ని విజయవంతం చేసి ఈ సమాజానికి ఒక విధానాన్ని అలవర్చినారు. మరి ఆయన అడుగుల్లో మేము ముందుకు వెళ్తూ ఆ యుగంలో ఆ టైంలో ఆయన చేసిన కార్యక్రమాలు ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడ్డాయి. మరి అదే విధానాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం తీసుకుంటూ మరి ఈరోజు ఆధునిక మహిళ మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి దేశంలో ప్రపంచంలో అనేక మంది ఈ యొక్క మిస్ ఇండియాగా తన యొక్క ప్రతిభను చూపించుకుంటూ మరి ముందు అనేకమైన ఉపాధులు, అనేకమైన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. అందులో భాగంగా మరి మన రాజమండ్రిలో కూడా అలాంటి ఉద్దేశాలు ఉన్న mహిళలు అనేక మంది ఉన్నారు. దాన్ని మొట్టమొదటిసారిగా మేము మొదట అడుగు వేసి ఈ యొక్క కాంటెస్ట్ని రాజమహేంద్రవరం ఐకాన్స్ మిస్ రాజమహేంద్రవరం అనే కాన్సెప్ట్ని ఏర్పాటు చేశాం. ఈ రోజున మరి దానికి సంబంధించిన ఆడియన్స్ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో వచ్చిన యువతుల్ని మరి సెలెక్ట్ చేసి మరి ఉత్తమమైన మరి జడ్జెస్ను కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మరి ఫైనల్స్కి మరి వచ్చే నెల జూలై 20వ తారీఖున రాజమహేంద్రవరం ఆనంద్ కళాకేంద్రంలో మరి ప్రథమ బహుమతిని అలాగే ద్వితీయ తృతీయ బహుమతులను కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ సంవత్సరం 23-24 మిస్ ఇండియాగా అవార్డు పొందిన గౌరవనీయులు మిస్ నందిని గుప్తా గారిని ముఖ్య అతిథిగా మేము ఆహ్వానించడం జరిగింది. ఆమె విచ్చేస్తున్నారు. ఆవిడ చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము ప్రయత్నాలు ముమ్మరం చేసి ఎదరకు వెళ్తున్నాం. మరి ఈ రోజున మేము చేసే ఈ ఏర్పాటు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రాజమహేంద్రి పరిసర ప్రాంతంలో ఉన్న యువతలకి అందించాలని, ఈ కార్యక్రమాన్ని ముందు కూడా చేయాలని ఆలోచనతో ఉన్నాం. మరి